మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అన్నారు. మూసీ కప్పులో 3 నెలలుండాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం ఒక రోజు నిద్ర చేస్తామంటున్నారని సెటైర్లు వేశారు. ఒక రాత్రి ఉండి కేంద్ర మంత్రి ఏం సాధిస్తారో చెప్పాలని బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా? మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతు నిద్ర చేస్తా అంటున్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలల్లో మురికి గుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతెర లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసీ పునర్జీవం చేసేది పోయి ఇలా మూసీని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాలిత ప్రాంతంలోనేమో నమామి గంగా కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నావు.